డిలీషన్ ఎలా పర్ఫామ్ చేస్తాం కాస్త చెప్పవా? ఓకే, వెల్కమ్ ఎవరివన్. ఇప్పుడు ఈరోజు మనం అరేలో డిలీషన్ని చూద్దాం. డిలీషన్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఒక స్టూడెంట్ టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే అప్పుడు ఆ స్టూడెంట్స్ నెంబర్ తగ్గుతుంది కదా, అలాంటప్పుడు రికార్డ్స్ నుంచి వాటిని రిమూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అరేలో కూడా కొన్ని ఎలిమెంట్స్ మనకు అనవసరమైన ఉండొచ్చు. అలాంటప్పుడు మనం వాటిని రిమూవ్ చేయడాన్ని మనం డిలీషన్ అంటాం. ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అనవసరమైన డేటా డిలీట్ చేస్తాం. పైథాన్లో మనం రిమూవ్ అనే మెథడ్ని యూజ్ చేసి డిలీషన్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇప్పుడు సింపుల్, ఒక రోలో వరుసగా కూర్చున్నారు రాహుల్, సాయి, అరుణ్, రవి. అయితే ఇందులో రవి అనేవాడు టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. టీసీ తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు తర్వాత ఏమవుతాడు, తర్వాత ఈ రవిని తీసేస్తాం. రవిని తీసేస్తే అప్పుడు ఏంటవుద్ది, రాహుల్, సాయి, అరుణ్, కేవలం ఈ ముగ్గురు మాత్రమే మిగులుతారు. ఇప్పుడు కోడ్ పట్టు చూడండి. స్టూడెంట్స్ అనే అరే ఉంది. రాహుల్, సాయి, అరుణ్, రవి ఉన్నారు. రవిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే స్టూడెంట్స్ డాట్ రిమూవ్ రవి. మనం ఎవరినైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో అతని పేరు రాసాం. సో రిమూవ్ అయిపోద్ది. అంటే ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఈ ముగ్గురే మిగులుతారు అనమాట. అరే డిలీషన్ అంటే ఇలా పర్ఫామ్ చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డిలీషన్ అయ్యాక ఎంతమంది ఉన్నారో నెంబర్ని కామెంట్ చేయండి. కట్ కామెంట్ లైక్ చేస్తాను. థ్యాంక్ యూ.